స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా రెండు చేతులు జోడించి రెండు వందనాలు తెలియపరుస్తున్నాను. మీకు ఒక్కసారి వాక్యం తెలిసినట్లయితే మీ కుడి హస్తం చూపించండి అమ్మా. సమరస్త్రీ అనే నీకు తెలియదా? సమరస్త్రీ గురించి మీకు తెలిసిని చెప్పొచ్చు. మన ఎన్టీఆర్ కాలనీని ఎప్పుడు మారుద్దాం వద్దా? అర్థం అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నారండి. ఆయన ఎక్కడ ప్రసంగం చేసినా కొండల్లో, లోయల్లో, అరణ్యంలో ప్రసంగం చేస్తారు. వినండి జాగ్రత్తగా. ఏ ప్రాంతం వెళ్తున్నాడు ఆయన? ఏ ప్రాంతం అది? అక్కడ ఉంది కదా, చదివారా? సుకారు. ఏ ప్రాంతం అండి? సుకారు అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. చూడండి, గమనించండి. ఆ ప్రాంతానికి వెళ్ళి యాకోబు బావి దగ్గర కూర్చున్నారంటే యేసయ్య. యాకోబు బావి అక్కడెందుకు ఉంది? యాకోబు ఎవరికి ఇచ్చారు ఆ బావిని? యాకోబుకి ముద్దుల కుమారుడు ఎవరు? పాత నిబంధనలోకి వెళ్ళిపోయాం మళ్ళీ. యాకోబుకి ముద్దుల కుమారుడు ఎవరండి? యేసేపు. వెరీ గుడ్. తనకిచ్చిన ఆస్తిలో, తనకిచ్చిన భాగంలో ఉన్న బావి. ఏం బావి అది? యాకోబు. అక్కడ యేసయ్య కూర్చున్నారు. మరి యేసయ్య పక్కన ఎవరుంటారు? యేసయ్య శిష్యులు ఉంటారు. యేసయ్య శిష్యులు ఆహారం కోసం అని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళారనమాట. ఎవరున్నారు అక్కడ? యేసయ్య మాత్రమే ఉన్నారు. ఈ లోపులో సమరయ్య ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చింది, సమర స్త్రీ. ఎందుకు వచ్చింది? నీళ్లు తోడుకెళ్ళటానికి, మంచి నీళ్ళు చేతికెళ్ళటానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ బావి పక్కన ఎవరు కూర్చున్నారు? యేసయ్య కూర్చున్నాడు. యేసయ్య కూర్చుండి, యేసయ్య హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు అండి. హృదయ తలంపులను ఎరిగిన దేవుడు, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, మనసుని ఎరిగిన దేవుడు. నీ భావములు ఏంటో తెలుసు, నీ అభిప్రాయాలు ఏంటో తెలుసు, నీ ఆలోచనలు ఏంటో ఆయనకి తెలుసు. అన్నీ తెలుసు అన్నమాట. తెలిసి యేసయ్య ఏమనంటే, అమ్మా నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. నీళ్ళు ఇవ్వమన్నప్పుడు ఆమె ఏమంది? మీరు యూదులు. ఏముందండి? మీరు యూదులు, మేము సమరీలము. మేము దాహం ఇవ్వకూడదు, మీతో పెద్దగా మాట్లాడకూడదు, మీతో మాకు సాంగత్యము లేదు, బంధురికేమీ లేదు, మేము నీకు నీళ్ళు ఇవ్వము అని చెప్పేసిందండి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అమ్మా నేను నీకు ఇస్తా. ఏమన్నాడండి యేసయ్య? అమ్మా నేను నీకు ఇస్తా. నేను నీకు ఇచ్చిన నీళ్ళు ఎన్నటికీ దాహం అవ్వదు, దప్పికొనవు. యేసయ్య ఏమన్నాడండి? నేను నీకు ఇస్తాను. ఆమె ఏమనుకుంటుంది? నీ దగ్గర చాదేది? ఒకసారి వింటారా? ఒక మాట గుర్తు చేస్తాను. ఆయన యేసుక్రీస్తు అని తెలియదు అండి. ఆయన గొప్ప దేవుడని ఆమెకు తెలియదు. ఆమె అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడని తెలీదు. కానీ ఎవరుగా అనుకుంటుంది ఆయన్ని? ఒక యూదుడిగానే అనుకుంటుంది. కుంటివాడిని బాగు చేసే దేవుడు, గుడ్డివాడిని బాగు చేసే దేవుడు, చాంద్రరోగులను బాగు చేసే దేవుడు, యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడు, దేవుని కుమారుడు ఇక్కడికి వచ్చాడు అనుకోవట్లేదండి. ఎవరనుకుంటుందండి? ఒక యూదుడని అనుకుంటుంది అంతే. దేవుడిగా అంగీకరించలేదండి. ఎవరో ఒక యూదుడు అనుకుంటుంది. హల్లెలూయా. తలలో పైకెత్తాలి. పెళ్ళయ్యేటప్పుడు పెళ్లి కూతురుని ఏమంటారమ్మా? తల పైకెత్తా. వాక్యమైనప్పటికీ చాలా మర్మం ఉంది. అమ్మా నేను నీకు నీళ్ళు ఇస్తాను, అది ఎప్పుడు కూడా దాహము అవ్వు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీకు నీవై స్వయం శక్తితో ముందుకు వెళితే అది ప్రయోజనకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. అప్పుడు యేసయ్య నీతో నడిస్తే యేసయ్య నిన్ను బాగా ఆశీర్దిస్తాడు. యేసయ్య నీతో ఉంటే బాగా దీవించబడతావు. అయ్యా అప్పు తీరట్లేదు, ఈ స్థలం అమ్మేసేట నీ అప్పుని తీర్చేయాలి. ఎంత రోషం వస్తుంది మనకి. యేసయ్య ఏమన్నాడు? అమ్మా నీ దాహాన్ని నేను
తీరుస్తా. ఏ దాహాన్ని తీరుస్తాడంట? అప్పు అనే దాహాన్ని తీరుస్తాను అన్నాడు. ఆకాశ వాకిలు అలా ఇప్పుతాడండి దేవుడు. ఇప్పి పరలోకం నుంచి ఏం కుమ్మరిస్తాడు? ఏం కుమ్మరిస్తాడు? పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ఈ ప్లాట్ అమ్మేయాలి, ఈ ప్లాట్ అమ్మేయాలి, దీన్ని అమ్మేయాలి, ఈ అప్పులు తీర్చేయాలి, మొత్తం దివాళా తీసేయాలి అనుకుంటామండి. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏ ప్లాటు అమ్మే పని లేదనమాట. మన సొంత శక్తితో నిలబడి ఏం చేయాలో తెలియదండి. మన సొంత కాళ్ళ మీద నిలబడి, నేను ఏ కాళ్ళ మీద నిలబడాను? ఏ కాళ్ళ మీద నిలబడ్డాడండి? యేసయ్యకి వచ్చేసాడండి ఈ కాళ్ళలోకి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. నా మొహం కనపడాలని, నేను బాగా వాక్యం చెప్పాలని, నేనేదో మీకు ఏదో చేయాలనుకుంటే అది ప్రయోజనకరంగా ఉండదండి, దీవెనకరంగా ఉండదు. నేను ఇస్తానమ్మా. ఏమన్నాడు? నేను ఇస్తానమ్మా. ఏమంటుంది? చాదేది ప్రభు నీ దగ్గర? ఏమంటుందండి? ఛార్జీలు నీకెందుకమ్మా? కొంతమంది ఇస్తానన్నా నమ్మరు. ఇప్పుడు ఇస్తాడు, ఏం లోకం ఇస్తాడంటావా? ఆమె పరిస్థితి కూడా అట్ట ఉంది. అది చాలా లోతైంది నుయ్య. అది తోడుకోవడానికి ఈయన దగ్గర చాదలేదు, కడవలేదు. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే చాదలేదు, కడవలేదు. గమనించండి జాగ్రత్తగా. అమ్మా నిన్ను బహుగా ఆశీర్దిస్తానమ్మా చెల్లి. కోటేశ్వరం గారు, తమ్ముడు నిన్ను బహుగా ఆశీర్దిస్తానన్నా. ఆశీర్దిస్తాను. ఎలా ఆశీర్దిస్తాడు దేవుడు? ఎట్లా అంటుండే? క్వశ్చన్ మార్క్గా అడుగుతాం అనమాట. ఏమీ లేకుండా. చూడండి, గమనించి ఒక మాట చెప్పనండి. మనం వ్యాన్ కొనాలని ప్రార్థన చేయమన్నా. నేను వ్యాన్ కొనాలని ప్రార్థన చేసి ఎన్ని లక్షలు అవుద్ది? ఒక 4-5 లక్షలు అవుద్ది అనమాట. దమ్మిడి రూపాయి లేకుండా ఏం కొనాలని ప్రార్థన చేయమన్నాను? నమ్మకం ఏంటి? అయ్యా నీ దాహాన్ని నేను తీరుస్తానన్నా. బాబు నీకు దాహం అవుతుందిగా, నీ దాహాన్ని నేను తీరుస్తాను. హల్లెలూయా. బైక్ లేదు ప్రభువా. ఏమీ లేకుండా బైక్ ఏం కొంటాం? కుటుంబంలో తినడానికి సరిగ్గా గడవట్లా. మన పెద్దలు అంటారండి, తినటానికి తిండి లేకపోయినప్పటికీ శబాష్ చక్కగా మాట్లాడారు. మీసాలకి చంపింగి తిప్పుతా ఉంటాడు వాడు. ఇంట్లోకి వెళ్తే పీకేస్తుంది. ఎవరు బయటకు వచ్చి ఏం చేస్తాడు? నాన్న తిప్పుతా ఉంటాడు వాడు. ఇంట్లో ఈగల మాద, బయట పల్లకి. అబ్బో పల్లకి అంటే అంత చక్కగా చెప్తారండి. పల్లకిని ఏం చేస్తారమ్మా? మధ్యలో పెళ్లి కూతురిని కూర్చోబెట్టి వెనకాల ఒకళ్ళు పట్టుకుని ఎదరొకళ్ళు పట్టుకుని హైరా హై మోసుకుంటూ వెళ్తారంట. ఇంట్లో ఏం మోత? ఈగలే జిబ్బు అంటే. కోళ్ళపురం దగ్గర ఉంటే చూడండి ఈగలు, అదే గోల ఇంట్లో. చూడండి బయటకు వస్తే ఎన్ని కబుర్లు చెబుతామండి. ఇంట్లో సంగతి తెలియదుగా వాళ్ళకి. గమనించండి జాగ్రత్తగానండి. దేవుని లేఖనం చదివిస్తుంది. అమ్మా నేను నీకు దాహాన్ని తీరుస్తా. ఏ దాహం అది? భర్తల దాహం అక్కడ ఉందండి. మీకే దాహం? మీకు అప్పనే దాహాన్ని ఎలా తీరుస్తావు ప్రభా? నా దగ్గర డబ్బులు లేవు కదా. చూడండి, నువ్వు కోల్పో అవసరం లేదండి. నువ్వు ఇబ్బంది పడ అవసరంలా, నువ్వు టెన్షన్ పడ అవసరంలా, నువ్వేదో చేయ అవసరం లేదండి. ఆ స్థలాలు ఈ స్థలాలు అమ్మ అవసరం లేదండి. ఎక్కడెక్కడ అప్పు తీసుకురావాల్సిన అవసరం లేదండి. చూడండి గమనించండి, జాగ్రత్తగా వినండి. నేను కూడా చాలా అప్పు కడుతున్నాను. నేను కూడా కుటుంబంలో బిడ్డలను చదివిస్తున్నాను. కానీ అన్నీ నా దాహాన్ని తీరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 2-3 బిడ్డలను చదివించడం దాహం అండి నాకు. ఏంటది? దాహం. ఆ దాహాన్ని దేవుడు తీర్చట్లేదా? తీరుస్తున్నాడు. ఎక్కడికి వచ్చానండి? ఎవరి పాదాల దగ్గరికి వచ్చా? దేవుని పాదాల దగ్గరికి వచ్చానండి. లేదు నేను చదివిస్తాను నా బిడ్డల్ని, నేను అప్పు కట్టేసుకుంటానంటే ఏంటి? ఎలా ఉంటుంది? అంతే, మన మూట మన నెత్తి మీద ఉన్నట్లే. నువ్వు వద్దు ప్రభా నేనే కట్టుకుంటాను నా అప్పు అంటే, నువ్వు వద్దు ప్రభా నా బిడ్డల్ని నేనే చదివించుకుంటానంటే, నీ మూట నువ్వేం పోయిరా బాబు, ఇంకేం చేస్తావు అంటాడు. దేవుడు నా దాహాన్ని తీర్చాడు. ఏ దాహం అది? బిడ్డలను చదివించే దాహం. మీ దాహాలను తీరుస్తున్నాడా లేదా దేవుడు?
ఏ దాహం తీర్చాడు? ఇళ్ల స్థలం లేదు ప్రభువా, దిక్కుతోసిన పరిస్థితి, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి స్థలం ఇచ్చాడు, మంచి స్థాయి ఇచ్చాడు, మంచి స్థితి ఇచ్చాడు. బద్దలిల్లు ఉండేవి, పట్టిలిల్లు ఉండేవి. చూడండి, గమనించండి. ఆ రోజు బద్దల మందిరం ఏమంది, ఆ రోజు పట్టిలిల్లే, ఆ రోజు బద్దలిల్లే. దాహం, అయ్యా మంచిగా ఉండాలి ప్రభువా, అయ్యా నా స్థితిని మార్చంటే దేవుడి స్థితిని మార్చేశాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. అయితే ఈమె దాహం తీర్చాలట దేవుడు. ఎలా తోడుకుంటావు, నేను నీకు నీళ్ళు ఇవ్వను అంటుందండి. అమ్మా నేను ఇస్తాను దాహం. ఎలా? చాద నా దగ్గర ఉంది, కడవలు నా దగ్గర ఉన్నాయి, ఎలా తోడుకుంటావు? హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు గబగబా స్కూల్కి వెళ్తున్నారు, దేవుని శక్తితో స్కూల్లో జ్ఞానం కలిగి చదవగలుగుతారా? మీ సొంత శక్తి? దేవుడి శక్తి ఉంటేనే, దేవుని ఆశీర్వాదము ఉంటేనే, దేవుని దీవెనలు ఉంటేనే. దేవుడి దీవెనలు, దేవుని ఆశీర్వాదం లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు? పిల్లలు చక్కగా చదువుకోగలుగుతారండి? చక్కని చదువు వాళ్ళకి రాదు. మీ పిల్లలు చక్కగా చదువుతున్నారండి, మంచి హాస్టల్లో ఉండి. దేవుడి దాహాన్ని తీరుస్తున్నాడా లేదా? ఏం చేస్తున్నావు ఇక్కడ ఉండి? పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావు. మీ బిడ్డలు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకున్నారండి, దాహము. చూడండి, ఏం చేస్తున్నావు ఇక్కడ ఉండి ఈ రోజున? దాహం. దేవుడు సమర స్త్రీ దాహాన్ని తీర్చాడు, మన దాహాన్ని కూడా దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. చూడండి, గమనించండి, లేఖనం సెలవిస్తుంది. యాకోబు బావి దగ్గర కూర్చుని నీళ్ళు అడుగుతుంటే నేనేమని అంటుంది ఆమె, నేను ఇస్తానని రమ్మన్నాడండి. ఎక్కడ తెచ్చిస్తాడు ఆయన? స్త్రీయే, యేసయ్య ఉంది. కానీ దేవుడు ఈ రాత్రి, ఈ ఆల్నైట్లో ప్రతి దాహాన్ని దేవుడు తీర్చునుగాక. ప్రతి ఒక్కరి దాహాన్ని దేవుడు తీర్చునుగాక. ప్రతి ఒక్కరి దాహాన్ని దేవుడు తీర్చునుగాక. అనారోగ్యం, అనారోగ్యం, అనారోగ్యం. ఎక్కడ పరిగెట్టాలి? హాస్పిటల్కి అనండి గట్టిగా. యేసయ్య దగ్గరికి, హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ గమనించండి, ఎవరి దగ్గర రావాలి? మొట్టమొదటిగా యేసయ్య దగ్గరికి కావాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రోగంతో ఉన్నాను తండ్రి, దాహం. ఏంటంటే అది దాహం. గమనించండి జాగ్రత్తగా. మీరు కన్నా డైరెక్ట్గా హాస్పిటల్కి పరిగెట్టారనుకో, ఈ దాహం అంతా ఎవరు లాగేసుకుంటారు? నీ దగ్గర ఉన్న ధనం అంతా ఎవరు లాగుంటారు? ఆయన దాహంతో ఉంటాడు. ఎవరు? డాక్టర్ గారు దాహంతో ఉంటాడు అనమాట. మీ డబ్బు ఏమైపోద్ది? ఆయన దాహం తీరద్ది. మీ దాహం తీరద్దా? ఆయన దాహం తీరద్దా? మీ దాహం ఏం తీరదు. దిగాలుగా వస్తావు ఇంటికి వచ్చేటప్పుడు. ఇటు రోగం తగ్గదు, డబ్బులు పోయే. ఈ రాత్రి దేవుడు మన ప్రతి దాహాన్ని తీర్చునుగాక. హల్లెలూయా. మరి ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు కూర్చున్నప్పుడు డిస్కషన్ జరుగుతుందనమాట. అమ్మా నేను ఇస్తాను నీళ్ళు, ఆ నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దాహం అవ్వదు అని వెళ్ళి మీ భర్తను తీసుకురమ్మన్నాడు. భర్తని. అబ్బెబ్బే నాకు ఎవరు లేరు అంటుందండి. యేసయ్య అన్నాడు, అమ్మా 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. అప్పుడు వెంటనే ఏం చేసిందంటే దాహం తీరిపోయింది. దాహం లోక సంబంధమైన కొండల్ని పగలగొట్టేసిందండి. కొండలు ఉన్నాయండి అక్కడ, పగలగొట్టేసింది. ఎవరిచ్చే దాహం కోసం పరిగెట్టింది? యేసయ్య ఇచ్చే దాహం కోసము పరిగెట్టింది. యేసయ్య దాహం కోసము పరిగెట్టింది. అమ్మా నిన్నిచ్చే జీవజలపు ఓటలను ఇంకెన్నటికి నీకు దాహము కాదు. కుటుంబం దీవించబడాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. ప్రభువా దాహమా కదా? దాహమేనండి. అడిగితే దేవుడు దాహాన్ని తీరుస్తాడు. అయ్యా మంచి కుటుంబంలో చక్కగా ఆరోగ్యంగా ఉండాలి ప్రభువా, దాహమా కాదండి? దాహమే. అట్టి ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించునుగాక, అట్టి నెమ్మదిని దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, యేసుక్రీస్తుని అంగీకరించింది. దేవుడు ఆ స్త్రీ దాహాన్ని తీరుస్తాడంటారా, తీర్చడంటారా?
దబాయిస్తుంది. నాకు భర్తలు ఎవరు లేరు. యూదుడు అనుకుంటుంది, ఆయన ఒక సామాన్యుడు అనుకుంటుంది, ఒక సామాన్యమైన మనిషి అనుకుంటుంది. ఆయన సామాన్యుడు కాదండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎవరిని ఆరాధిస్తున్నావు నువ్వు? ఒక సామాన్యుడు కాదండి, గొప్ప దేవుణ్ణి. ఎక్కడుంది ఆయన పాదపీఠము? ఎక్కడుంది ఆయన సింహాసనము? అలాంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావండి. అలాంటి దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నావు. అలాంటి దేవుణ్ణి స్తుతిస్తున్నావు, మహింపరుస్తున్నావు అండి, గణపరుస్తున్నావు. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్నాను తండ్రి, ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి తండ్రి, నా దాహం తీర్చు ప్రభు అని 2 చేతులు జోడించి యేసుక్రీస్తుని అడగగలిగితే దేవుడు మన దాహాన్ని తీర్చడంటారా? తప్పకుండా తీరుస్తాడు. ఇందాక గుర్తు చేశాను కదండి, నయోమి దాహం తీరిందా తీరలేదా? దాహం తీరలా. ఉన్న చోట వదిలిపెట్టుకుని దూర ప్రాంతం పోయింది, మోయాబు దేశానికి పోయింది, వెళ్ళింది. భర్తని పోగొట్టుకుంది, బిడ్డల్ని పోగొట్టుకుంది. తీరిందండి దాహము? తీరలేదండి. ఎవరు లేకపోవటం వల్ల? యేసుక్రీస్తు తనలో లేకపోవటం వల్ల, యేసుక్రీస్తు ఇచ్చే నీళ్లు తాగిపోవటం వల్ల దాహమాకి దాహము తీరలేదండి. తిరిగి 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 ఎక్కడికి వచ్చింది? మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చింది, అదే ఊరికి వచ్చింది. వచ్చిన తర్వాత దేవుడు చిగురు పుట్టించాడంట, ఆమెకి ఆశీర్వాదం ఇచ్చాడంట, మారాని దేవుడు మధురంగా మార్చాడంట. హల్లెలూయా, లేలుయా, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. ఈ ఆన్లైన్లో ఈ రాత్రికాల సమయంలో చిన్న వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, యేసుక్రీస్తు అక్కడ ఉండి సంభాషిస్తున్నారన్నమాట. ఈ లోపల ఆహార పదార్థాలకి వెళ్ళిన శిష్యులు వచ్చేసారు. ఈయనేంటి ఈయనతో మాట్లాడుతున్నాడు? ఏమన్నారండి? ఆమె ఎవరు? పాపాత్మురాలు. ఈయనెవరు? యేసయ్య. యేసయ్య అన్న సంగతి ఆమెకు తెలియదు అనమాట. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? పాపులతో మాట్లాడకూడదంటారు యేసయ్య, పాపుల్ని పవిత్రులుగా చేయకూడదంటారు యేసయ్య. చెయ్యాలా? పాపుల్ని పరిశుద్ధంగా చేయకూడదంటారా? ఏంటి బాబాని ఆమెతో మాట్లాడుతున్నాడంటే ఆ మంచిది కాదు కదా. ఎందుకు మాట్లాడుతున్నాడు బాబాని? దేవుడు ఆ వ్యక్తిని మందిరానికి నడిపించాలి, ఆ పాపం నుంచి ఆ చెల్లి విడిపించబడాలి, ఆ పాపం అనే దాహం నుంచి విడిపించబడాలి అని సేవకుడు ఒక తపనండి. సేవకుడు తన బిడ్డల కోసం కన్నీళ్ళు కారుస్తాడు, ఏడుస్తాడు, మొరపెడతారు. మనం ఏంట్లే బాబాని వెళ్ళే సింపుల్గా వస్తున్నాడు అనుకోకండి. ఇంత పరిచర్య కొనసాగుతుందంటే కన్నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ ప్రార్థన ఉంది. అయ్యో ఆ బిడ్డలు రావట్లేదు ఏంటి ప్రభు అని ఒక్కోసారి ఏడుస్తూ ఉంటామండి, కన్నీళ్ళు కారుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. గ్రహించండి, గమనించండి, పరిశుద్ధ లేఖనం చదివి. ఇంకా నేను పాపంలోనే ఉంటానంటే ఎలా కుదురుద్ది? కొండలను ఏం చేసింది? పగలు కొట్టేసింది, విడిచిపెట్టేసింది. ఈయనెవరు? యాకోబు కంటే గొప్పవాడు అని అడుగుతుందండి. యాకోబు కన్నా గొప్పవాడా కదా? గొప్పవాడండి మన యేసయ్య దేవుడు. ఈయన మనసులో ఉన్న మాట ఏం చేశాడు? ఆయన బయట పెట్టాడు. అమ్మా 5 ఉన్నారు, ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. ఎవరు చెప్పారు ఈయనకి? ఎవరు చెప్పారండి? నజరేయుడిని యేసయ్య, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడని తెలుసుకుందండి. మెస్సయ్య వస్తాడని తెలుసు ఆమెకి. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వస్తాడని తెలుసు. ఆయనవేనా నువ్వు? అవునమ్మా, నీ పాపాన్ని రక్షించడానికి నేను పరలోకం నుంచి కిందకి దిగి వచ్చాను. పాపుల కోసం వచ్చాడా? పరిశుద్ధుల కోసం వచ్చాడా? ఆయన పరిశుద్ధుల కోసం ఎందుకని వెళ్ళా? ఆల్రెడీ పరిశుద్ధులు రక్షించబడ్డారు, కానీ అవసరం లేదండి. ఆ పాపాత్మురాలైన స్త్రీని రక్షించడానికి యేసుక్రీస్తు ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె ఒక్కటే రక్షించబడిందా? ఆ కుండల్ని పగలగొట్టేసి గబగబా వచ్చేసింది. ఎక్కడికి?
సమరయ పట్టణానికి వచ్చేస్తుంది. చెప్తుంది, నన్ను రక్షించిన దేవుణ్ణి చూపిస్తాను రండి, నన్ను కాపాడిన దేవుణ్ణి చూపిస్తాను, దేవుణ్ణి నన్ను బాగుపరిచిన దేవుణ్ణి నేను చూపిస్తాను. ఎందుకని ఆ పట్టణం కదిలింది ఏమి చెప్పంగానే? సమర స్త్రీ అక్కడ యేసుక్రీస్తుని నేను చూపిస్తాను, స్వస్థపరిచిన దేవుణ్ణి చూపిస్తాను, నా పాపాన్ని క్షమించిన దేవుణ్ణి చూపిస్తాను, నా చీకటిని కొట్టివేసిన దేవుణ్ణి చూపిస్తాను అనగానే సమరయ పట్టణం చెప్పంగానే ఎందుకని సమరయ పట్టణం కదిలొచ్చింది? ఎందుకని? ఈమె చెడిపోయింది, భర్తలను మారుస్తూనే ఉంది. ఏం చేస్తుందండి? ఈరోజు ఈయన, ఇంకో రోజు ఆయన, ఇంకో రోజు మారుస్తూనే ఉంది. ఏంటి ఇలా తిరిగేది, ఇలా మాట్లాడుతుందని ఆశ్చర్యం వేసింది వాళ్ళకి. అవును కదండి, ఆశ్చర్యం వేసింది వాళ్ళకి. ఏదో మనం కూడా చూడాలి. మంచి అలా అక్కడ నుంచుని ఉంటే చెడు ఏం చేస్తుందంట? ఊరంతా తిరిగి వస్తుందంట. తెలుసంటే నీకు సమర స్త్రీ ఇంకోని తీసుకొచ్చిందంట. డ్యూటీయే కదండి అవుంది, భర్తల దాహం అన్నమాట. అలాగే ఈ రాత్రి ఈ వాక్యాన్ని మీరు అవలంబించి అర్థం చేసుకుని మనసులో ఉంచుకుని, అయ్యా నీకేం కావాలి, చెల్లి నీకేం కావాలి, తమ్ముడు నీకేం కావాలి, అమ్మా మీకేం కావాలి, ఒకసారి అది అడగగలిగితే దేవుడు మన దాహాన్ని తీరుస్తాడు. యేసయ్య మన దాహాన్ని తీర్చునుగాక. గట్టిగా చెప్దాం, యేసయ్య మన దాహాన్ని తీర్చునుగాక. యేసయ్య మన దాహాన్ని తీర్చునుగాక. ఏ దాహం వేస్తుంది మీకు? మాట్లాడుకుందాం మనం. ఏ దాహం వేస్తుంది? డబ్బు డబ్బు డబ్బు. వినపడిందమ్మా? మీరు కూడా అనండి, అనండిరా, డబ్బు అనండి గట్టిగా. ఆదివారం ఆరాధనకు రాలేదేంటమ్మా అన్న, ఈ అమ్మాలన్నా ఈ పని మా అమ్మగారు రమ్మన్నారన్నా, అయ్యగారు రమ్మన్నారమ్మా అన్న, ఈరోజు ఈ వారం అన్న, అదేంటో వాళ్ళు ఆదివారమే వచ్చేంటిరా, ఆదివారమే రమ్మన్నారంట, ఆదివారమే బేరం బాగుందంట. ఈ డోర్ మూసినట్టు మూవి పడుతుంది తర్వాత బాధతో, మా యేసయ్యా నేను కూడా లోపలికి వస్తాను, మీరెవరో నాకు తెలీదు. ఏ దాహం? డబ్బు దాహం. చాలామంది దాహాలు ఉంటాయి, చాలా రకరకాలైన దాహాలు ఉంటాయి. పని దాహం. ఏ దాహం అండి? పని దాహం. ఎప్పుడూ పనే. 6 రోజులు పని చేసుకోమన్నాడు, 7వ రోజున అదేంటో నన్ను ఆ రోజునే పిలుస్తున్నారు. ఏ రోజున అంటండి? మరి ఆడొచ్చేది ఆ రోజున కాదా? ఎవడవాడు చెప్పాలమ్మ నోడితే, ఎవడవాడు ఆ రోజునే వస్తాడు. ఏ రోజున? చక్కగా కూర్చుంటాడు నీ ఇంటి ముందుకు వచ్చి, నీ గుమ్మం మీదే కూర్చుంటాడు. ఎట్లా అంటాడు? ఎట్లండి? పిలవండి అమ్మ ఒకసారి, పిలవండిరా. ఎక్కడికి రమ్మంటాడు? నిన్ను పనికి తీసుకెళ్ళి 1000 రూపాయలు ఇస్తానమ్మా, నిన్ను పనికి తీసుకెళ్ళి 1000 రూపాయలు ఇస్తానమ్మా, పనికి తీసుకెళ్ళి 1000 రూపాయలు. బాబు ఏమిస్తాడు? బాబు ఏమిస్తాడండి? వాక్యం చెప్తాడు ఏదో, అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? వీళ్ళు ఎంత ఇస్తానన్నారు? 1000 రూపాయలు ఇస్తాను. దాహం. ఏ దాహం అండి? దాహం. రైట్. ఈ ఫస్ట్ డబ్బు దాహం అయిపోయింది, ఇంకోటి ఏంటండి? పని దాహం అయింది. సరే, ఇప్పుడు మంచి దాహంలో ఉన్నారు జనాలు. ఏ దాహం అది? ఇంటి దగ్గర మంచి దాహంలో ఉన్నారు. ఏ దాహం అది? అర్థమైపోయింది, చెప్పండి రా. ఏ దాహం అండి? నిద్ర దాహం. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాపం కరువు వచ్చినట్టు. ఏమొచ్చిందండి? కరువు. దేని కరువు అండి? పాపం ఎన్ని పనులు ఏం చెప్తారు, కానీ నిద్ర కాడ మాత్రము రాజీ పడే పని లేదు. పాపం అప్పుడు పొడుస్తూ ఉంటాడు సూదులతో. ఎప్పుడండి? అప్పుడు నిద్రపోనెత్తాడు మనల్ని. ఎప్పుడండి? అగ్ని ఆరదు, పురిగి సావదు. ఎట్లా పడుకుంటావు అప్పుడు? ఉడుకుతున్న కళాయిలో పడేస్తాడు తీసుకెళ్ళి.
మా అమ్మో మాయో అంటామండి. మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ ఏం చేస్తాడు, దాంట్లో పడతాడు. ఇది పురుగు సావదు దాంట్లో పడి, సావకుండా ఏమొస్తుంది, మళ్ళీ జమ్ముని బయటకు వస్తుంది అనమాట. మళ్ళీ ఏం చేస్తాడు ఈ కొమ్ములోడు, మళ్ళీ దాంట్లోకి ఇస్తాడు అనమాట. మళ్ళీ ఆ బాధ తట్టుకోలేక ఏమొస్తామండి, మళ్ళీ బయటకు వస్తాం. అగ్ని ఆరదంట, ఈ పురుగు చావదనమాట. కానీ గమనించండి, జాగ్రత్తగా వినండి. దాహం, ఏ దాహం అండి, ఏ దాహం అండి, నిద్ర దాహం. చాలా అదృష్టవంతులు ఉంటారండి చర్చిలో. అదృష్టవంతులు అంటే ఎట్లంటే, అదృష్టవంతులు అంటే చెప్పమంటారా, జాగ్రత్తగా వింటారండి. వాక్యము చెప్పినంతసేపు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ముగిస్తున్నాను తండ్రి, ఆమేన్. అయ్యా పాస్టర్ గారు, అమ్మ కోటేశ్వరమ్మ గారు, కొండలో సరే ఎక్కడికి వెళ్ళావయ్యా, మొన్న కనపడలేదు, నిన్న కనపడలేదు, ఏ ఊరు వెళ్తున్నావు, ఏం పనికి వెళ్తున్నావు, రమేష్ పాలు పడుతున్నావా, తమ్ముడు వ్యానికి వెళ్తున్నావా నువ్వు, కానీ ఎన్ని కబుర్లు పోజేస్తున్నావు ఏంటి, ఆ లావిడి మొన్నటిదాకా ఉంది కనపడలేదేంటి, కానీ ఏం పోజేసుకున్నామండి అవ్వంగానే, ఏమంటారు దీన్ని, దాహం. ఏ దాహం అండి, చూడండి గమనించండి. వాక్యం విన్నంతసేపు కునుపాట్లు. అదృష్టం అండి, అదృష్టం అందరికీ దొరకదు, అక్కడక్కడ ఉంటారనమాట. అట్టి వారిని కూడా దేవుడు మార్చునుగాక, అట్టి దాహాన్ని దేవుడు తీర్చునుగాక. రైట్, మరొక దాహం గురించి చెప్తానండి, గమనించండి. ఆరాధన 11 గంటలకు స్టార్ట్ అవుద్ది, 12 గంటలకు పాటలు అయిపోతాయి, 12:30కి ఉత్తరపతి ఉత్తరాలు ఆరాధనలు అయిపోతాయి, 1 గంటకి పాస్టర్ గారు ఎక్కుతాడు, పాస్టర్ గారు ఎక్కిన తర్వాత అరగంట వాక్యం చెప్తాడండి, 1:30కి 2ంటికి ఆమెన్ చెప్తానండి. అప్పుడు బయలుదేరుకుంటూ వస్తారు అక్కడి నుంచి, ఎక్కడి నుంచి, ఇంటి దగ్గర. ఏ దాహం అండి ఇది, చూడండి గమనించండి. చూడండి ఈ దాహం తీరదు, ఎప్పటి వరకు ఉంటుంది అది, అప్పుడే అయిపోయిందండి. పాపం మరి కళ్ళు తెరిసన్నా ఇంకో వారం అని వస్తారని చూస్తానండి, ఆ వారం కూడా అంతే. మళ్ళీ కళ్ళు తెరుస్తారేమని చూస్తానండి, ఆ వారం కూడా అంతే. చూడండి గమనించండి, ఈ దాహాన్ని తీర్చాలంటే యేసుక్రీస్తు రావాల్సిందే. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చాడంటే అటో ఇటో, అంతేగాని ఇంకా అవకాశాలు ఏవి లేవు, ఛాన్స్ ఏవి లేదండి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. గట్టిగా యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. రైట్, గమనించండి, దేవుడు మీ దాహాన్ని తీర్చునుగాక. హల్లెలూయా. లోకంలో పరిగెడితే లోకానుసారమైన దాహము నీవు తాగినా సరే మళ్ళీ దాహము అవుతానే ఉంటుంది. లోకంలో పరిగెట్టి ఆహారము తిన్నప్పటికీ మళ్ళీ ఆకలి అవుతానే ఉంటుంది. దేవుని దగ్గరికి రండి, చక్కగా దేవుని స్తుతించండి, దేవుడు మన ఆకలిని తీరుస్తాడనమాట. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. దాహం, దేవుడు మీ దాహాన్ని తీర్చునుగాక. రైట్, ఇంకేం దాహాలు ఉన్నాయి, ఏ దాహం అండి, తిండి బోతుల దాహం. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడండి, ఏం చెప్తున్నాడంటే పూలకొట్లో తమలపాకు బుట్టు ఉంటుందంట. తమలపాకు బుట్టుకి మరి ఆ తమలపాకులు నింపేశాడు ఆ బుట్టలో. ఆరంగా ఏం చేస్తాడంట, నీళ్ళు కొడతా ఉంటాడు. ఎందుకు నీళ్ళు కొడుతున్నాడు, ఎండిపోకూడదు, ఏంటండి ఫ్రెష్గా ఉండాలి, కొనుక్కునే వాళ్ళకి ఫ్రెష్గా ఉండాలి. ఆల్రెడీ మీకు ఇంచుమించు అర్థమైపోయి ఉంటుంది. గమనించండి, దాహం, ఏ దాహం ఇది, చూడండి ఇది ఆరకూడదు, ఏదంటండి, ఏది ఆరకూడదమ్మా, ఇది ఆరకూడదు. ఖాళీ అవ్వగానే మళ్ళీ దీన్ని ఫిల్ చేయాలి, మళ్ళీ ఖాళీ అవ్వగానే దీన్ని ఫిల్ చేయాలి, మళ్ళీ ఖాళీ అవ్వగానే బాబు నాయసరాన్ని రమేష్ మందిరానికి భోంచేసి వచ్చానయ్యా, వచ్చాను కానీ మందిరానికి వద్దామని వచ్చాను, కానీ భోంచేసేపాటికి నిద్ర వచ్చిందయ్యా. నిత్యరాజ్యం వెళ్తామంటారా? చూడండి గమనించండి, ఆ సమర స్త్రీ దేవుని మాటలు వింది, లక్ష్య పెట్టింది కాబట్టే సమరయ పట్టణం అంతా రక్షించబడిందండి, దేవుని రాజ్యానికి వారసురాలు అయిందనమాట. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. రైట్, ముగిస్తున్నాను, ఒకసారి కళ్ళు తెరవండమ్మా మీరు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. రైట్,
నేను చాలా దాహాల గురించి చెప్పాను, మీ నుంచి ఒక దాహం చెప్తే అది మాట్లాడుకుని ముగించేస్తాను. ఏ దాహం ఉందో మీకు తెరుస్తాడు. ఏ దాహం అన్న అంటే ఏం కావాలి? ఇల్లు కట్టుకోవాలి, వెరీ గుడ్. కోటేశ్వరం గారి విషయంలో కార్యం చేయాలి, ఆ దాహాన్ని తీర్చును గాక. రైట్. ఇంకా మీ సమస్యలు చెప్పండి. చిన్న మాట ఒకటి, బిడ్డలు మారాలి, దేవుడు తన బిడ్డల్ని మందిరానికి నడిపించును గాక. రైట్. ఇంకా అమ్మా, బిడ్డలు చదువు విషయంలో ముగ్గురు బిడ్డలు కూడా మంచిగా చదువుకుని రానున్న దినాల్లో మంచి ప్రయోజకులు అవునుగాక. రైట్. ఇంకా చెప్పండి, టక్ మీ దాహాన్ని చెప్పొచ్చు, నేను ముగించేస్తాను. పిల్లల చదువు విషయంలో దేవుడు మంచి లైఫ్ అనుగ్రహించును గాక. తమ్ముడు మీరు కూడా, మీకేం అవసరం లేదా? కొండలో ఇంటికి వెళ్తానండి, ప్రార్థన చేస్తా, తమ్ముడికి బైక్ ఇమ్మని ప్రార్థన చేస్తాను. నేను కూడా వాళ్ళు అడగలేదన్నమాట. దేవుడు అట్టి దాహాన్ని తీర్చును గాక. అడగొచ్చు నాన్న, తప్పే ఉంది. నాకు పెద్ద కారు కావాలని అడిగా. దేనికి? మిమ్మల్ని అందరినీ ఎక్కించుకెళ్ళాలండి. నాశ ఆరాధన చేయాలి, గొప్ప గొప్ప ప్రాంతాలకు వెళ్ళి ఆల్ నైట్కి కొన్నగుంట ఎక్కించుకెళ్ళాలి మిమ్మల్ని. అక్కడ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావాలి. మీరన్నా స్పీడ్గా కదులుతారేమని అక్కడ వాళ్ళు తొందరగా కదలరు. స్టార్టింగ్ ప్రాబ్లం, కదిలారంటే ఆగరు, వీళ్ళు ఆగరు, వాళ్ళు ఆగరు. చక్కగా ఉండాలి, దీవించబడాలి, కుటుంబాలు ఆశ్రదించబడాలి. అట్టి దాహాన్ని దేవుడు తీర్చునుగాక. ఇంకా చైతన్య ఏం చేసుకుందాం మోకరించినట్లయితే. నీ బిడ్డలు ప్రభువా ఏ దాహంతో ఉన్నారో, ఇదిగో తండ్రి ఏ విధమైనటువంటి దాహము ఇదిగో తండ్రి చేత నీ బిడ్డలు కూడా ప్రభువా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో తండ్రి సన్నిధిలో వాక్యము చేత నీవు నీ బిడ్డలు కలిగిన స్థితిని బట్టి నీవు మాట్లాడి ఉన్నావు. ప్రతి ఒక్కరితోనూ సూటిగాను తేటగాను మీరు మాట్లాడి ఉన్నారు. నా ప్రభువా సమరయ స్త్రీ స్థితిని బట్టి సమరయ స్త్రీతో నువ్వు మాట్లాడి ఉన్నావు. ఇక్కడ కూడినటువంటి అనేకులతో కూడా ప్రభువా నీవే మాట్లాడి ఉన్నావు, నీ స్వరాన్ని వినిపించి ఉన్నావు తండ్రి. నీ బిడ్డలు ఇదిగో తృప్తిపరచబడినట్లుగా, నీ బిడ్డలు ప్రభు ఇదిగో తండ్రి ధైర్యపరచబడినట్లుగా, నీ బిడ్డలు దీవించబడినట్లుగా నీ వాక్యమును ప్రభువా ఇవి వాగ్దానాన్ని నువ్వు చేస్తున్నావు తండ్రి. దప్పికను తీర్చే దేవుడను నేనే, జీవజలాన్ని నేనే నువ్వు మాట్లాడి అన్నావు తండ్రి. నీ బిడ్డలకు ప్రభు వాక్యానుసారంగా జవాబునిచ్చినందుకు వందనాలు, దప్పిక తీర్చినందుకు వందనాలు. ఇదిగో ప్రభు నీ సన్నిధిలో ఇంతవరకు ఓపికగా చక్కగా కూర్చొని వాక్యాన్ని వినే బిడ్డలందరితో కూడా నువ్వు మాట్లాడినందుకు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావు. ఆ బావ దగ్గరికి నాయన ఆ స్త్రీ రాకముందే వచ్చావు, మేము ఈ మందిరంలోనికి రాకముందే నువ్వు నాయన ఈ మందిరంలోనికి వచ్చావు. మా అందరితో కూడా నువ్వు మాట్లాడినందుకు స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ బిడ్డలను ప్రభా తిరిగి మరలా నీ పాదాల దగ్గర ప్రభావితాన్ని స్తుతిస్తుండగా వట్టివారిగా నువ్వు తిప్పి పంపించవద్దు నాయన. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, దీవించమని, స్వస్థపరచమని, అక్కర్లు కొరతలన్నీ కూడా నీ సన్నిధిలో మనవి చేసుకున్న ప్రతి మనవిని కూడా మీరు అంగీకరించి ఆలకించి తిరిగి నీ బిడ్డలు దీవించమని, ఇదిగో వాక్యం అందించిన దైవజనుల్ని ప్రభా వారి కుటుంబాలను దీవించమని, ఇంకా ఇదిగో ప్రభు 8వ నెలంతా కాచి స్తుతిస్తూ 9వ నెలకి వెళ్ళబోచునుగా కూడా తోడుండమని, నెలంతా కూడా దీవెనలు ఆశీర్వాదాలు ఈ ఆరాధన ద్వారా బిడ్డలకి నాయన రావాల్సిన దీవెనలు దయచేయమని, పరిచర్య అవసరతలు కూడా మీరే తీర్చమని, ఇంతవరకు నీ సేవలో పరిచర్లో నిలబడి వాడబడిన బిడ్డల కుటుంబాలను కూడా మీరు దీవించమని, రాని బిడ్డలను కూడా దీవించమని, తోడై ఉండమని, ఇంకా రాని బిడ్డలు కూడా వచ్చే నెలలో వచ్చేలాగాను అందరూ కూడా కలిసి పాలు పొంది నిన్ను ఘనంగా ఆరాధించినట్లుగా కూడా సంఘమంతా కలిసి ఆరాధించినట్లుగా కూడా దయచేయమని, 2 సంఘాలను కూడా దీవించమని, సేవకులు దీవించమని, తోడై ఉండమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలు అందుకొట్టిన యేసు రక్తమే సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన ఆత్మ కూడా వచ్చిన మనందరికీ కూడా సదాకాలం దేవుడు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.